చాలా కాలం క్రితం హైడీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని ఆమెను చూసుకునేది. ఒకరోజు పిన్ని హైడీని తీసుకుని కొండ మీద ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తాతయ్య కొంచెం కోపిష్టి స్వభావం కల వ్యక్తి. అతను ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. మొదటిసారి హైడీ తాతయ్యని కలవడానికి వెళ్ళింది. వేరే ఊర్లో ఉద్యోగం దొరికిందని పిన్ని హైడీని తాతయ్య దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న తాతయ్యకు హైడీ వచ్చిందన్న సంతోషం ఉన్నా ఆ విషయం ఆమెకు చూపించలేకపోయాడు. అతడు హైడీ కోసం ఒక మంచి పరుపు ఒక గదిలో పెట్టాడు. హైడీకి తాతయ్య చాలా నచ్చాడు. కొండల్లో హైడీకి ఎన్నో సంతోషాలు దొరికాయి. ఉదయం లేవగానే తాతయ్య తన పెద్ద కుక్క జోసెఫ్తో పరిచయం చేశాడు. హైడీకి జోసెఫ్ కూడా చాలా నచ్చాడు. ఒకరోజు కొండలపై తిరుగుతుండగా హైడీకి పీటర్ కలిశాడు. అతడొక గొల్లవాడు. అతడు తన మేకలను మేపుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు నాకెప్పుడు కనిపించలేదా ఇక్కడ? నేను నిన్ననే వచ్చాను. తాతయ్యతో ఉంటున్నాను. మరుసటి రోజు నుండి వాళ్ళు కలిసి తిరిగేవారు. హైడీ జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. పీటర్ ఆమెకు చాలా నచ్చాడు. మేకలు మేపడం కూడా నేర్పాడు. రోజంతా హైడీ కొండల్లో ఆడుతూ గడిపేది. ఆమె తాతయ్యకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. తాతయ్యకు అవెన్లో బ్రెడ్ చేసి ఇవ్వడం ఆమెకు చాలా ఇష్టమైన పని. ఆమె బ్రెడ్ తయారు చేసి పీటర్ వాళ్ళ నానమ్మకు కూడా ఇచ్చేది. నానమ్మ హైడీకి శుద్ధమైన మేకపాలు పితికి ఇచ్చేది. వేసవికాలం తర్వాత వర్షాకాలం రాని వచ్చింది. పీటర్ బడికి వెళ్ళడం ప్రారంభించాడు. హైడీ ఒంటరిగా అయిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా పిన్ని హైడీని పట్నం తీసుకెళ్లడానికి వచ్చింది. ఇంట్లోనే చదివిస్తూ పని చేయించుకోవడానికి. తాతయ్యకి చాలా బాధ అనిపించింది. అస్సలు ఒప్పుకోలేదు. కానీ మళ్ళీ తనే అనుకున్నాడు, చదువుకునే వయసు పట్నంలో చదవడం హైడీకి మంచిది అని. నేను ఎక్కడికి రాను. నేను తాతయ్యతోనే ఉంటాను. కానీ పిన్ని మళ్ళీ తొందరగా వెనక్కి తీసుకొస్తానని అబద్ధం చెప్పి హైడీని ఒప్పించింది. రైల్లో దూర ప్రయాణం చేశాక వాళ్ళొక రాజభవనానికి చేరారు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లు! నేను ఈ ఇంట్లో ఉంటానా? హైడీ అక్కడ ముద్దుల క్లారాని కలిసింది. క్లారా నడవలేదు. ఆమె ఒక యాక్సిడెంట్కి గురయింది. పిన్ని హైడీని క్లారాకి స్నేహితురాలుగా తీసుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ తొందరగానే మంచి స్నేహితులైపోయారు. హైడీ ప్రవర్తన వేరేగా ఉండేది. దీనికి క్లారా చాలా నవ్వుతూ ఉండేది. క్లారా వాళ్ళ నాన్నమ్మ చాలా కఠినాత్మురాలు. తొందరగా లేవండి అమ్మాయిలు, చదువుకోరా, ఇలాగే ఉంటారా? క్లారా వాళ్ళ నాన్నమ్మ హైడీకి పద్ధతిగా ప్రవర్తించడం చాలా నేర్పింది. చేతులతో కాకుండా చెంచాలతో తినడము. ఇప్పుడు హైడీ బట్టలు కూడా పట్నపు అమ్మాయిలాగా వేసుకోసాగింది. కానీ హైడీకి ఈ బట్టలు చాలా ఇబ్బందిగా ఉండేవి. క్లారా కూడా హైడీకి చదువు నేర్పుతుండేది. హైడీకి క్లారాతో ఉండడం చాలా నచ్చింది. కానీ తాతయ్య ఆ కొండల వాతావరణం గుర్తుకొస్తూ ఉండేది. ఆ బాధ వల్ల సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. క్లారా వాళ్ళ నాన్నకి నాన్నమ్మకి ఈ విషయం అర్థమైంది. వాళ్ళు హైడీని వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు. హైడీ వెళ్తుందని క్లారా చాలా నిరాశగా ఉండింది. ఇతరుల సంతోషాన్ని కోరుకోవడాన్నే ప్రేమ అంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా హైడీకి గుడ్ బై చెప్పే సమయం రాని వచ్చింది. హైడీ వాళ్ళ పిన్ని అంది, వచ్చే సంవత్సరం క్లారా గుట్టల్లో నిన్ను కలవడానికి వస్తుంది అని. కొండల్లోకి రాగానే హైడీ ప్రాణంలో ప్రాణం వచ్చినట్టు అయింది.
ఆమె దారిలోనే పీటర్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నమ్మకు క్లారా ఇచ్చిన బ్రెడ్ని ఇచ్చింది. పట్నంలో వేసుకున్న బట్టల్ని విప్పేసి తాతయ్యని కలవడానికి పరిగెత్తి వెళ్ళింది. గట్టిగా కౌగిలించుకుంది. హైడీ సంతోషాలకి పగ్గాలే లేవు. ఎందుకంటే తనకొక ఉత్తరం వచ్చింది, క్లారా తనని కలవడానికి వస్తోందని. క్లారాకి కొండ ప్రాంతము, పీటరు రెండూ నచ్చాయి. కానీ మనసుకి ఏదోలా ఉంది. క్లారా మళ్ళీ హైడీని తనతో పాటు పట్టణానికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. వీళ్ళు ముగ్గురు చాలా సరదాగా సంబరంగా ఉన్నారు. ఆ కొండల వాతావరణము, శుద్ధమైన పండ్లు, కూరగాయలు క్లారా ఆరోగ్యానికి ఉత్తమం. అయితే పీటర్కి హైడీ అంటే ఈర్ష్య కలగడం మొదలైంది. ఆమె క్లారా అతి దగ్గరకు స్నేహితురాలైనందుకు. క్లారాని వీల్చైర్పై కూర్చోపెట్టి తిప్పడం కూడా పీటర్కి నచ్చేది కాదు. ఒకరోజు పీటర్ క్లారాని వీల్చైర్తో సహా కొండపై నుండి కిందకి తోసేశాడు. దీంతో మొత్తం ప్రాబ్లం తీరిపోయిందనుకున్నాడు. వీల్చైర్ లేకుండా శుద్ధమైన గాలి వల్ల క్లారాకి చాలా శక్తి వచ్చింది. క్లారా హైడీతో పాటు నెమ్మదిగా నడవడం ప్రారంభమైంది. తర్వాత క్లారా సొంతంగా కూడా నడవడం మొదలైంది. నేను నడుస్తున్నాను అంటే అది నీ వల్లే హైడీ. ఒకరోజు క్లారా వాళ్ళ నాన్నమ్మ, నాన్న వచ్చారు. వాళ్ళిద్దరూ ఆమెను నడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ తాతయ్యకు హైడీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. పీటర్ తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపం చెందాడు. క్లారాని కిందికి తోసివేసినందుకు సొంతంగా ఒప్పుకున్నాడు. నేను చాలా తప్పు చేశాను, అందరూ క్షమించండి నన్ను. క్షమిస్తాంలే. అంతేనా క్లారా? నువ్వు తప్పు చేసావు, కానీ క్లారా నడవడం అందరికీ సంతోషం. అందరూ ఎంతో సంతోషించారు. క్లారా వాళ్ళ కుటుంబం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని మాటిచ్చారు. అప్పటి నుండి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఒక అన్నా చెల్లెళ్ళు ఉండేవారు, హెన్సెల్, గ్రెటెల్. వాళ్ళు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మరణించింది. వాళ్ళు తండ్రితో కలిసి అడవిలో ఒక గుడిసెలో ఉండేవారు. వాళ్ళ నాన్న డబ్బు సంపాదించడానికి కట్టెలు కొట్టేవాడు. పని, పిల్లల్ని చూసుకోవడం మధ్య సతమతమవుతూ మరో వివాహం చేసుకోదలిచాడు. అతని కొత్త భార్య ఎంతో ధనవంతుల కుటుంబానికి చెందింది. ఆమెకి నచ్చేది కాదు ఈ పేదరికం, గుడిసెలో ఉండడం. తన సవితి పిల్లలంటే ఏమాత్రం ఇష్టం లేదు. శీతాకాలంలో ఒక రాత్రి నిద్రపోయే ముందు హెన్సెల్, గ్రెటెల్కు ఏవో శబ్దాలు వినిపించాయి. వాళ్ళ కొత్త అమ్మ వాళ్ళ నాన్నతో ఏదో చెబుతోంది. శీతాకాలంలో ఇల్లు గడాలి, తినడానికి సామాన్ తక్కువ అవుతుంది. ఈ పిల్లల్ని పంపించేసేయి, లేకపోతే మనమంతా చచ్చిపోతాం. వాళ్ళ నాన్న గట్టిగా మాట్లాడాడు. నువ్వు మాట్లాడకు, వీళ్ళని రేపు దూరంగా ఎక్కడైనా వదిలి వచ్చేస్తా. ఇది విని గ్రెటెల్ ఏడవసాగింది. హెన్సెల్ ఓదార్చాడు. నువ్వు బాధపడకు గ్రెటెల్, మనం ఇంటికెళ్లే మార్గాన్ని వెతుక్కుందాం కదా. ఆ రాత్రి హెన్సెల్ బయటికి వెళ్లి చిన్న చిన్న రాళ్ళని జేబు నిండా నింపుకుని వచ్చాడు. మర్నాడు ఉదయాన్నే వాళ్ళంతా ఇంటికి దూరంగా వెళ్ళసాగారు. తండ్రి పిక్నిక్ వెడుతున్నామని చెప్పాడు. వెడుతూ ఉండగా హెన్సెల్ ఎవరికీ కనిపించకుండా దారిలో రాళ్లను వేస్తూ దారి గుర్తు చేసుకున్నాడు. సాయంత్రం కాగానే బాన్ఫైర్ అంటించి తల్లిదండ్రులిద్దరూ ఇప్పుడే వచ్చేస్తామంటూ వెళ్ళిపోయారు.
కానీ వాళ్ళు వెనక్కి రాలేదు. రాత్రి కాగానే అడవి జంతువులు మరింత అరవసాగాయి. వీటన్నింటినీ వింటూ హ్యాన్సెల్ గ్రెటెల్ అక్కడే మంట దగ్గరే కూర్చుని ఉండిపోయారు, చంద్రుడు కనిపించే వరకు. అప్పుడు తను వేసిన రాళ్లను చూసుకుంటూ ఇంటివైపు వెళ్ళసాగారు. భలే మంచి పని చేసావు హ్యాన్సన్, నువ్వు చాలా తెలివైన వాడివి. వాళ్ళిద్దరూ ఇంటికి చేరగానే తండ్రి ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషించాడు. ఇక తల్లి సంతోషించినట్లుగా చూపించింది, కానీ అంతా నాటకం. ఆమె ఏమాత్రం సంతోషించలేదు. 3 రోజుల తర్వాత వాళ్ళ తల్లి మళ్ళీ వాళ్ళని వదిలించుకోవాలని ప్రయత్నించింది. ఈసారి రాత్రి వాళ్ళ గదికి తాళం వేసింది. దాంతో హ్యాన్సెల్ రాళ్ళని ఏరుకోలేకుండా ఉండేందుకు. అయితే హ్యాన్సెల్ తెలివైనవాడు. ఈసారి వెడుతూ అతను బ్రెడ్ ముక్కల్ని తన పాకెట్లో ఉంచుకుని దారికి గుర్తుగా పడేశాడు. మధ్యాహ్నం కాగానే ఏదో వంకతో అమ్మా నాన్నలు వెళ్ళిపోయారు, మళ్ళీ వెళ్ళని వదిలేసి. వాళ్ళు ఇంక రారు అని నిర్ణయించుకున్నాక హ్యాన్సెల్ ఇంకా గ్రెటెల్ సూర్యాస్తమం కాకముందే బయలుదేరిపోయారు. అయితే ఈసారి వాళ్ళకి బ్రెడ్ ముక్కలు కనిపించలేదు, ఎందుకంటే బ్రెడ్ని పక్షులు తినేశాయి. గ్రెటెల్ ఏడవసాగింది, హ్యాన్సెల్ కూడా కంగారు పడ్డాడు. ఇప్పుడు ఈ ఇద్దరు దారి తప్పారు. తిండి లేదు, నీళ్లు లేవు, పైగా ప్రాణానికి సంకటం. వాళ్ళు 3 రోజులు ఇలాగే నడుస్తూ ఉన్నారు. 3వ రోజు వాళ్ళకి ఒక తెల్లటి పక్షి కనిపించింది. అది వీళ్ళకి పాట వినిపించింది. ఆ క్షణంలో వాళ్ళు తమ ఆకలిని మర్చిపోయి ఆ పక్షి వెనకాలే వెళ్లారు. అలా వెనకాలే వెడుతూ ఒక విచిత్రమైన ఇంటిని చేరుకున్నారు. ఆ ఇంటి తలుపులు బ్రెడ్వి, పైకప్పు, కిటికీలు క్యాండీలతో కట్టినవి. అన్ని వైపులా క్రీమ్ ఉంది. హ్యాన్సెల్ గ్రెటెల్ సంతోషాన్ని తట్టుకోలేకపోయారు. మొత్తం అలసడిని మర్చిపోయి ఆ ఇంటి వైపు పరుగులు తీశారు. అక్కడ ఏదైనా తినడానికి వెళ్ళగానే లోపల నుండి మాటలు వినిపించాయి. అరే, ఎవరు కొరుకుతున్నారు నా ఇంటిని? వాళ్ళకి తలుపు దగ్గర ఎంతో చక్కటి మామ కనిపించింది. ఆమెకి జరిగిందంతా చెప్పారు. ఆమె వాళ్ళిద్దరినీ లోపలికి పిలిచింది. ఇంటి బయట లోపల స్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. లోపల చీకటిగా ఉంది, మనసుకి బాధగా ఉంది. కానీ ఆకలి బాధ. వాళ్ళిద్దరూ ఎక్కువ ఏమీ ఆలోచించలేదు. ఆ మామ వాళ్ళకి వేరువేరు రకాల వంటకాలు పెట్టింది. అలాంటి వంటకాలు మునుపెన్నడూ వాళ్ళు తినలేదు. రాత్రి వాళ్ళు పడుకున్న పరుపు ఎంతో మెత్తగా ఉంది. ఉదయం లేవగానే చూస్తే ఆ మామ ఎక్కడా కనిపించలేదు. వాళ్ళిద్దరూ వెతకసాగారు. అక్కడ వాళ్ళకి ఒక చిన్న తలుపు కనిపించింది. లోపలికి వెడితే బస్తాలతో ఖజానా ఉంది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. హ్యాన్సెల్ ఇంకా దగ్గరగా వెళ్లి చూశాడు. అప్పుడే వాళ్ళకి మళ్ళీ మాటలు వినిపించాయి. ఏం పిల్లలు, ఏం చేస్తున్నారు? వెనక్కి చూడగానే ఆ మంత్రగత్తె వెనకాలే నిలబడి ఉంది. వాళ్ళకి అర్థమైంది ఆ మామ ఒక మంత్రగత్తె అని. ఆ పిల్లలని తన జైలుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు పారిపోవాలనుకున్నారు, కానీ తలుపు మూసుకుపోయింది. మంత్రగత్తె హ్యాన్సెల్ జుట్టును పట్టుకుంది, పంజరంలో పడేసింది.
గ్రెటెల్ని కిచెన్లోకి ఈడుస్తూ లాక్కొచ్చింది. నీ అన్న సన్నగా ఉంటాడు, వాడిని లాగా చేయడానికి వంట చెయ్యి. లావెక్కితే వాడిని తినడంలో నాకు మజా వస్తుంది. కానీ నువ్వేమీ తినకు, కేవలం వాడు మాత్రమే తింటాడు. గ్రెటెల్కు ఆమె చెప్పిన మాట ఒప్పుకోవాల్సి వచ్చింది. హాన్సెల్ తెలివైనవాడు. మంత్రగత్తెని మోసం చేయడానికి మార్గం ఆలోచించాడు. ప్రతి రాత్రి మంత్రగత్తె నిద్రపోగానే పంజరం కింద మట్టిని తవ్వేవాడు. మంత్రగత్తె ప్రతిరోజు చూస్తుండేది హాన్సెల్ లావెక్కాడా లేదా అని. హాన్సెల్ ఏమీ తినేవాడు కాదు. మొత్తం భోజనం ఆ గోతిలో వేసేవాడు. మరోవైపు గ్రెటెల్కి ఇంకా భోజనం వండమని చెప్పేది. ఎన్నో రోజులు ఇలాగే సాగింది. లావెక్కినా సన్నగా ఉన్నా ఈరోజు హాన్సెల్ పై వండుతాను, ఆమె గ్రెటెల్కి చెప్పింది. కిచెన్లోకి వెళ్ళి చూడు, పిండి ఉడికిందో లేదో. గ్రెటెల్ భయపడింది, కానీ హాన్సెల్లా ఆమె కూడా తెలివైందే. ఆమెకి అర్థమైంది మంత్రగత్తె హాన్సెల్ని అవెన్లో తోసేస్తుందని. నా తల లోపల పట్టడం లేదు, పిండి కనిపించడం లేదు అని గ్రెటెల్ అంది. మంత్రగత్తె తన తలని లోపలికి పెట్టింది. సమయం చూసి గ్రెటెల్ మొత్తం శక్తిని కూడా తీసుకుని మంత్రగత్తెని లోపలికి తోసేసింది. ఆ తలుపు మూసేసింది. గ్రెటెల్కి తెలుసు తాళం ఎక్కడ ఉందన్నది. క్షణాల్లో తాళం తీసి గ్రెటెల్ని బయటికి రానిచ్చింది. అవన్ నుండి మంటలు మొత్తం ఇల్లంతా వ్యాపించాయి. వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయటపడి అడవి వైపు పరుగులు తీశారు. ఎక్కడికి వెళ్లాలో వాళ్ళకి తెలియడం లేదు. కొంతసేపటి తర్వాత వాళ్ళకి ఒక నది కనిపించింది. ఒక పెద్ద బాతు నదిని దాటించింది. వాళ్ళిద్దరూ అటు ఇటు చూస్తే వాళ్ళకి తెలిసింది ఎక్కడ ఉన్నారన్నది. వాళ్ళు పరిగెత్తుతూ ఇంటిని చేరుకున్నారు. పిల్లల్ని చూసిన తండ్రి చాలా సంతోషించాడు. ఏడుస్తూ అతను చెప్పాడు, వాళ్ళిద్దరినీ అడవిలో వదిలిపెట్టి వచ్చిన కొద్ది రోజులకే వాళ్ళ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోయిందని, వాళ్ళిద్దరి కోసం ఎంతో వెతికినా కనిపించలేదని చెప్పాడు. ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నని ఎంత ప్రేమించారంటే అన్నీ మర్చిపోయారు. అయితే తండ్రికి ఒక సర్ప్రైజ్ తెచ్చారు. వాళ్ళు తమ జేబులో నుండి బోలెడు వజ్రాలు, ముత్యాలని తీశారు. మంత్రగత్తె ఇంట్లో దొరికినవి. తండ్రి వీటిని చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళకి ఇంకా ఎలాంటి కష్టం కలగలేదు. సంతోషంగా జీవించసాగారు. ఒకానొకప్పుడు ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ రెడ్ కలర్ హూడ్ వేసుకుని తిరిగేది. అందువలన అందరూ ఆమెని రెడ్ రైడింగ్ హుడ్ అని పిలిచేవారు. పాపా, ఏంటమ్మా? మీ అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు కదా, ఆమె కోసము తాజా కుకీస్, మందులు తీసుకుని వెళ్తావా? తీసుకుని వెళ్తానమ్మా. ఎప్పటిలాగానే రెడ్ రైడింగ్ హుడ్ వేసుకుని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి బయలుదేరింది. బన్నీ ఫారెస్ట్ మార్గాన్ని మాత్రం వెళ్ళకే. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆడుతూ పాడుతూ అడవి మార్గం నుండి బయలుదేరింది. ఈ అడవిని బన్నీ ఫారెస్ట్ అని ఎందుకంటారు? నేను ఒక్క బన్నీని కూడా చూడలేదు. పూలతో నిండిన మార్గాన్ని చేరింది. అక్కడ రంగురంగుల పూలున్నాయి. అమ్మమ్మ కోసం కొన్ని పూలు తీసుకుని వెళ్తాను.
చాలా సంతోషిస్తుంది. పువ్వులు కోయడంలో మునిగిపోవడంతో దారి మర్చిపోయింది. అప్పుడే ఆమెకు ఒక గొంతు వినిపించింది. అకస్మాత్తుగా ఒక పెద్ద జంతువు ఆమె ముందుకు వచ్చింది. ఆ జంతువును చూసి లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ భయపడి చేతుల్లో ఉన్న పూల బుట్టని పడేసింది. ఆ జంతువు తొందరగా కింద పడ్డ కుకీస్ని తీసుకుంది. వెంటనే వాటన్నింటినీ లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కు అందించింది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఆ జంతువుని చూసి చాలా సంతోషించింది. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు పాపా? అమ్మమ్మ ఇంటికి, ఈ అడవిలో ఆఖరుగా ఉన్న పసుపు రంగు ఇంటికి. ఆమె ఆరోగ్యం బాలేదు కదా, కుకీస్ మందులు తీసుకుని వెళ్తున్నాను. నువ్వు కూడా అందరిలాగా నన్ను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలవచ్చు. నేనెళ్ళి మీ అమ్మమ్మకు చెప్తాను నువ్వు వస్తున్నావని. నీవు నెమ్మదిగా పువ్వులు తీసుకొని రా. ఆమెకి అప్పుడు ఒక తుపాకీ శబ్దం వినిపించింది. ఆ జంతువు మాయమైపోయింది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి చాలా బాధగా అనిపించింది. ఆమె ఏడుపు విని వేటగాడు అక్కడికి చేరాడు. నీవిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఇక్కడ చాలా ప్రమాదం ఉంటుంది. ఒక జంతువుని వెతుకుతున్నాను. చాలా రోజుల నుంచి నా నుండి పారిపోతున్నాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ చాలా సిగ్గుపడింది తన తల్లి చెప్పిన మాటని విననందుకు. అందువల్లనే ఆమె వేటగాడికి చెప్పలేదు తను ఒక జంతువుని చూసినట్టు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆమె ఆరోగ్యం బాలేదు, కుకీస్ మందులు తీసుకుని వెళ్తున్నాను. నేను నిన్ను మీ అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి నడవసాగారు. అప్పుడే ఆ నక్క కూడా నానమ్మ ఇంటికి చేరుకుంది. తలుపు గొళ్ళెం కట్టింది. నాన్నమ్మ అడిగింది, వచ్చింది ఎవరు? నేను నానమ్మ, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని. నీకోసము కుకీస్ మరియు మందులు తీసుకొచ్చాను కదా. తలుపు తీసే ఉంది, లోపలికి వచ్చేయచ్చు. నక్క లోపలికి వెళ్ళింది. కొద్దిసేపట్లోనే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఇంకా వేటగాడు నాన్నమ్మ ఇల్లుని చేరుకున్నారు. సరే అమ్మా, ఇక వెళ్ళు. మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపో. వేటగాడు వెళ్ళిపోయాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ తలుపు తట్టింది. ఎవరది? అమ్మమ్మ, నేను లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ని. తలుపులు తెరిచే ఉన్నాయి, లోపలికి రా. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కొద్దిసేపు తడపటాయించింది. ఆ గొంతు నానమ్మలాగా లేదే. అప్పుడు నానమ్మ ఆరోగ్యం బాగా లేనట్టుగా గుర్తొచ్చింది. అమ్మమ్మ ఆరోగ్యం బాలేదు కదా, గొంతు అందుకు మారిందేమో. ఆమె తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. నక్క మొత్తం నాన్నమ్మ బట్టలు, కళ్ళజోడుని కూడా పెట్టుకుని నాన్నమ్మలాగా మంచం మీద పడుకునుంది. ఆ నక్క పరదాలని వేసి గదిని చీకటిగా చేసింది. దాంతో లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కూడా కనిపించకుండా ఉండేందుకు. బంగారు తల్లి, ఇంత దూరం నా కోసం భోజనం తెచ్చావా? ఇలా దగ్గరగా రా, నన్ను కౌగిలించుకో. త్వరగా రా, దూరంగా ఎందుకున్నావు? లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ బుట్టని కింద పెట్టింది, కానీ పూర్తిగా దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే నాన్నమ్మ కొంచెం వేరుగా అనిపించింది. అమ్మమ్మ, మీ చేతులు ఇలా పొడిగెలాయే? నీ చేతులు పట్టుకోవడానికి. ఇంత పెద్ద చెవులు? నీ తీయని గొంతు వినడానికి. పెద్ద పెద్ద కళ్ళు?
నిన్ను కళ్ళారా చూడడానికి. ఇంత పదునైన పళ్ళెలా వచ్చాయి? నిన్ను కొరుక్కుని తినడానికి. నక్క లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ పైకి దూకింది. వెంటనే లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్కి అక్కడ నాన్నమ్మ కాదని అర్థమైంది. బదులుగా భయంకరమైన నక్క ఉందని తెలిసింది. రక్షించండి, కాపాడండి! వేటగాడికి ఆమె గొంతు వినబడింది. అతను పరిగెత్తి ఆ ఇంటికి మళ్ళీ వచ్చాడు. తలుపు తోసుకుని వచ్చి నక్కని పట్టుకున్నాడు. ఆఖరికి నా చేతుకు చిక్కావురా. ఇప్పుడు రాని సంగతి చెప్తా. వేటగాడు నక్క కడుపులో నుండి నాన్నమ్మని బయటికి తీశాడు. మమ్మల్ని రక్షించినందుకు ధన్యవాదాలు అంకల్. పర్వాలేదు పాప, కానీ ఇప్పటి నుండి అమ్మ మాట వింటానని నాకు మాట ఇవ్వాలి నీవు. నాన్నమ్మ ఆకలితో అన్ని కుక్కీలని తినేసింది. మూలికలతో మందు తయారు చేసుకుని తొందరగా ఆరోగ్యాన్ని చేకూర్చుకుంది. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ మాట ఇచ్చింది, ఎప్పుడూ కూడా నక్క మాట విననని. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ ఒకసారి అడవిలో ఆడుకోసాగింది ఒంటరిగా. అప్పుడు మళ్ళీ అదే నక్క కనిపించింది. వేటగాడు నక్కకు అడవిని శుభ్రంగా ఊడ్చమని శిక్షించాడు. లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ని చూడగానే ఆ జంతువుకు సిగ్గుగా అనిపించింది. బన్నీ అడవి పూలతో నిండిపోయింది. మళ్ళీ ఇంకోసారి సంతోషాలతో బన్నీలతో నిండిపోయింది. మునుపటిలాగా అందంగా మారింది. కొన్నేళ్ల క్రితం ఒక రైతు వద్ద ఒక గాడిద ఉండేది. ఈ గాడిద ఆ రైతు వద్ద ఎన్నో ఏళ్లు పనిచేసింది. గోధుమల బస్తాల్ని మోస్తుండేది. వయస్సు పెరుగుతున్న కొద్దీ డాంకీ శక్తి సన్నగిల్లింది. ఇకపై తను బస్తాలని మోయలేదని తెలుసుకున్నాక ఫామ్ వదిలి వెళ్ళిపోయింది ఓ ఉదయాన్న. ఇప్పుడు నా లోపల శక్తి లేదు, కానీ నాకు తీయని గొంతైతే ఉంది కదా. బర్మన్ వెళ్ళి పాటలు పాడి డబ్బెందుకు సంపాదించకూడదు నేను? దారిలో గాడిదకి ఒక కుక్క కలిసింది. ఇలా దారిలో ఎందుకు పడుకున్నావు బాబు? నేనొక హూండ్ కుక్కని. వయస్సు అయిపోయి వేగం తగ్గింది. యజమానితో షికారికి వెళ్ళట్లేదు. నీవు నాతో పాటు బర్మన్ ఎందుకు రాకూడదు? నేను అక్కడ సింగర్ అవ్వడానికి వెళ్తున్నా. నా బ్యాండ్లో చేరిపో. నేను మెండోలిన్ వాయిస్తా, నువ్వు డ్రమ్ములు వాయించు. హౌండ్ డాగ్కి ఆ ప్లాన్ బాగా నచ్చింది. గాడిదతో కలిసి ప్రయాణించింది. కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఇంటిపైన ఒక కప్పు పైన ఒక పిల్లి కనిపించింది. అదెంతో ఉదాసీనంగా ఉంది. ఏమైంది పిల్లి రాణి? చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఏమైంది? నేను ముసిల్దాన్ని అయిపోయాను. ఇప్పుడు నేను వేగంగా పరిగెత్తలేను, పళ్ళతో కొరకలేను. ఎలుకల్ని పట్టుకోలేక ఫైర్ ప్లేస్ వద్ద చలి కాచుకుంటున్నాను. అందువల్లే ఆ వ్యక్తి నన్ను ఇంట్లోంచి తరిమేశాడు. మరి అట్లయితే ఖచ్చితంగా మాతో రావాలి. నీతో పాటా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? బర్మన్, అక్కడ ఒక బ్యాండ్ తయారు చేసి పాటలు పాడుదాము. మామూలుగా పిల్లులకు సంగీతం బాగొచ్చు. నువ్వు హార్మోనికా వాయించుతులే బ్యాండ్లో. ఇది వినగానే పిల్లి ఒక్క గెంతులో బ్యాండ్ జాయిన్ అయింది. ఈ ముగ్గురు కలిసి ఒక ఫామ్ మీద ఆడుతూ ఉండగా వాళ్ళకి ఒక కోడి కనిపించింది. ఒక గట్టుపై కూర్చుని కుక్కురుక్కు అంటోంది.
ఓడి మహాశయ, మధ్యాహ్నం అయింది, ప్రొద్దున అలారం పెట్టడం మర్చిపోయావేంటి? రేపు సండే కదా, నా యజమాని ఫ్రెండ్స్ని పిలిచాడు భోజనానికి. నాది చికెన్ తందూరి చేసి వాళ్ళకు తినిపిస్తాడట. మరి ఇక్కడెందుకు ఇరుక్కున్నావు? పారిపోవచ్చు కదా. నన్ను ఎక్కడ వెళ్ళమంటావు? ఇవాళ ఆఖరి రోజు కదా, మనసారా కుకుడుకు అనుకుంటున్నాను. సరే సరే, నీ గొంతు వృధా చెయ్యకు, మాతో బర్మన్ వచ్చేయ్. మేము ఒక బ్యాండ్ తయారు చేస్తున్నాము, నీ గట్టి గొంతు నచ్చింది. కోడికి ఈ ప్లాన్ బాగా నచ్చింది. అది ఎగురుతూ వాళ్ళతో కలిసి వెళ్ళింది. ముందు 3, వెనకాలే కోడి. మేము ఇలా స్వేచ్ఛగా పడుకుంటాము. మళ్ళీ రేపు కొత్త శుభదినం ప్రారంభమవుద్ది. నిద్రపోయే ముందు కోడి గంతులు వేస్తూ చెట్టు కొమ్మపైకి చేరుకుంది. అక్కడి నుండి ఏదో కనిపించింది. నాకిక్కడి నుండి వెలుతురు కనిపిస్తుంది. దగ్గరలోనే ఏదో ఇల్లున్నట్టుంది. సరే, మరి అక్కడికి వెళ్ళిపోదాం పద. ఎలాగో అడవిలో పడుకునే అలవాటు లేదు నాకు. అవును, అక్కడ తినడానికి ఏదో బొక్క దొరకదా? ఈ నలుగురు కలిసి లైట్ ఉన్న వైపు వెళ్లారు. చివరికి ఒక ఇల్లు కనిపించింది. అందరికంటే పొడవు డాంకీ అది కిటికీ నుండి తొంగి చూసింది, లోపల ఏముందా అని. ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నలు, ఇది భలే ఉంది. నాకైతే ఇక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. వారేవా, మరి దానిపైన చాలా తినుబండారాలు, పేయ పదార్థాలున్నాయి. నాకు నోరు ఊరుతోంది. పద పద, వాళ్ళపై దాడి చేద్దాం. ఆగు, ఇంకేదో ఉంది. తుపాకీలు పట్టుకొని 4 దొంగలు తింటూ కూర్చున్నారు అక్కడ. ఇప్పుడు మనం ఎలా తినేది ఇక్కడ? డెకాయిట్ అన్న మాట వినగానే అందరూ నీరు కారిపోయారు. వీళ్ళకు రావాలని ఎందుకు ఉండింది? నాకే ఇంత ఆకలేసింది. పద, మళ్ళా అడవిలోకి వెళ్దాం. ఇక్కడ ఏమీ చేయలేరు. మనం డెకాయిట్లను భయపెట్టగలిగితే బాగుండు. సరే వినండి, ఒక మార్గం ఉంది వీళ్ళని తరిమేయడానికి. ఇక జాగ్రత్తగా వినండి. ఒకరిపైకి ఒకరు ఎక్కారు నలుగురు. ఉన్నట్టుండి నలుగురు పాట పాడడం మొదలుపెట్టారు. ఎంత భయంకరమైన శబ్దం అయిందంటే దాన్ని వినగానే డెకాయిట్లు కంగారు పడ్డారు. నలుగురు కలిసి తలుపుల్ని పగలగొట్టారు. డాంకీ లోపలికి ధడాంగమని దూకింది. పట్టుకో పట్టుకో, పారిపో పారిపో పారిపో, రక్షించు, నన్ను రక్షించు, పారిపో పారిపో, వదిలేయ్ నన్ను, వదిలేయ్ నన్ను. తమ తుపాకులను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు డెకాయిట్లు. ఈ నలుగురు బాగా సంతోషించాయి. అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అక్కడ టేబుల్ పై ఉన్న భోజనాన్ని నలుగురు తినసాగారు. భోజనం చేశాక అందరూ అలసిపోయి నిద్రపోయారు. లైట్స్ అన్ని ఆర్పేసి పడుకున్నారు. అర్ధరాత్రి అయింది. డెకాయిట్లు చూశారు ఇంట్లో లైట్ వెలగడం లేదని. వాళ్ళు తమ లంబూని పంపారు ఇంట్లో చూడటానికి.
లోపలికి వెళ్ళగానే అంతా చీకటిగా ఉంది. అతనికి వెలుగు కావాలి. అతను మాచెస్ వెలిగించాడు. దాంతో పిల్లి అతనిపై పడింది, గీట్లు గీసింది. ఇక హార్న్ డాగ్ కాళ్ళను కొరికింది. ఈ గొడవకి కోడి లేచింది, గట్టిగా కుకురుక్కు అనసాగింది. డెకాయిట్లు పారిపోవడం చూసిన గాడిద అతన్ని గట్టిగా తన్నింది. భయంతో కంగారు పడ్డ డెకాయిట్లు తమ మిత్రుల వద్దకు పరిగెత్తుకు వెళ్లి చెప్పాడు. అక్కడ 4 రాక్షసులు ఉన్నారు. వాళ్ళు దాడి చేశారు నా పైన. డెకాయిట్ల అందరూ అక్కడి నుండి పరుగులు పెట్టారు. మళ్ళీ వెనక్కి రావాలన్న ఆలోచనని వదిలేశారు. మన 4 బర్మన్ మ్యూజిషియన్లకు మొత్తం ఇల్లంతా తమదే అనిపించింది. వాళ్ళు అనుకున్నారు, ఇక బర్మన్ వెళ్ళడం దేనికి, మనమంతా కలిసి ఇక్కడే ఉందాం కదా. ఈ 4 మొత్తం జీవితం ఇక్కడే ఉన్నారు, ఆడుతూ పాడుతూ. కొన్నాళ్ల క్రితం 3 పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఆ 3 తన దగ్గరికి పిలిచింది. నా పిల్లల్లారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరచిపోవద్దు, మీరు ఏది కావాలన్నా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి. జీవించడానికి ఇదే సులువైన పద్ధతి. కొంత ఉదాసీనంగా, కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి 3 పిగ్లెట్స్ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది. అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు. అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు. అతను అనుకున్నాడు, ఫటాఫట్గా సులువుగా చేసేయచ్చు అని. ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని. చిన్నవాడి ఇల్లు 1 రోజులో కట్టేయడం అయిపోయింది. వాడు తన అన్నలకు చెప్పాడు, చూడండి, నా ఇల్లు అయిపోయింది. పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు, అరే, ఈ ఇల్లైతే అస్సలు గట్టిగా లేదు. మనం ఆ జంతువుతో ఎలా రక్షించుకుందాం? చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు. టెన్షన్ తీసుకోకు, ఏమీ కాదు. మళ్ళీ తర్వాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. మధ్య పిగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు. అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలుపెట్టాడు. 3వ రోజుకల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది. ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మన్నికైనది. పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు, నువ్వు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని. చాలా అందంగా ఉంది. కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని? మధ్యవాడు చెప్పాడు, ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. చిన్నవాడు మధ్యవాడు తమ తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు. అతను ఇటుక సిమెంట్తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని. వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మాలాగా త్వరగా ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు కష్టపడుతున్నావు? ఎంత భయపడతారు? పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు. మొత్తం 7 రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు. మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది. దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది. చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తోడేలు తలుపు తట్టింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే 2-3 సార్లు ఉదిమి ఇల్లుని కూలగొట్టేస్తా. నువ్వేమీ చేయలేవు, నా ఇల్లు మన్నికగలది. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది.
ఇల్లు కూలిపోయింది. కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు. పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు. వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు. చిన్నవాడు లోపలికొచ్చి దాక్కున్నాడు. త్వరగా తలుపు మూసేయ్, తోడేలు వచ్చేస్తుంది. భయపడకు, వాడి ఇంట్లోకి రాలేడు. ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది. తలుపు తీయ్, నేను లోపలికి వస్తా. నీవు తలుపు తీయకుండా ఉంటే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూల్పేస్తా. నీవేం చేయలేవు. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు మళ్ళీ కూలిపోయింది. ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు. పెద్దోడా, జంతువు వెంట పడింది, ఏం చేద్దాం? పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నీవు టెన్షన్ పడకు, అలా ఏమీ కాదు. కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది. తలుపు తీ, నేను లోపలికి వస్తా. నీవు తీయకపోతే నేను 2 సార్లు ఊదినా మీ ఇల్లు కూలిపోద్ది. ప్రయత్నం కూడా చెయ్యకు, నీవు మమ్మల్ని ఏం చెయ్యలేవు. తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది. అయితే ఇల్లు కదల్లేదు. ఏ మాత్రం కదల్లేదు. ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు. అలసిపోయి ఓడిపోయి వాడి ఇంకో విధానం ఆలోచించాడు. ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది. దాని పైకి ఎక్కసాగాడు. దాన్ని ఎక్కడం చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు. దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు. తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది. కిందకి వెళ్ళసాగింది. తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది. అరే అరే, నన్ను రక్షించండి, రక్షించు, కాలిపోయింది, నన్ను రక్షించు. తోడేల్ని ఓడించాక పిగ్లెట్స్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు. చిన్నవాడు ముందుగా మాట్లాడాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏ పని చేసినా పూర్తి మనసుతో చెయ్యి అని, మనసు పెట్టి చెయ్యి అని. అప్పుడే విజయం సాధిస్తాం. ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు. సంతోషంగా జీవితాన్ని సాగించారు. కొన్నాళ్ల క్రితం అడవిలో ఒక తోడేలు ఉండేది. తన కుటుంబం కోసం ఆహారం వెతుకుతోంది. అడవిలో దానికి ఒక గొంతు వినిపించింది. వెతకగా చెట్ల మధ్య ఒక చిన్న పిల్లాడు దొరికాడు. వీడు మనిషి బిడ్డ. తోడేలు ఆశ్చర్యంతో చెప్పింది. ఆ పిల్లాడిని ఇంటికి తెచ్చింది. వాడిని రక్షిస్తూ ఉండేది. అడవికి రాజు సింహం ఇది విని కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్లాడిని మనిషి నుండి దొంగిలించి తెచ్చాడు కనుక. తోడేలు కుటుంబానికి ఆ బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు. ఇప్పటి నుండి తన్ని మోగ్లీ అని పిలుద్దాం. ఆ రోజు నుండి మోగ్లీ తన తోడేలు సోదరునితో కలిసి ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేది. తమ సొంత బిడ్డలా చూసుకునేది. అతి కొద్ది కాలంలోనే మిగతా జంతువులతో కూడా స్నేహం ఏర్పడింది. వాటితో కలిసి ఆడుకోసాగాడు. అడవిలో అణువణువు తెలుసుకున్నాడు. ఇలా ఉండగా సింహం మోగ్లీని గమనించసాగింది. వాడిని పట్టుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఒకరోజు తోడేలు ఒంటరిగా ఎలుగుబలు, కోతి బగీరా, మోగ్లీ గురించి మాట్లాడడానికి కలిశారు.
మానవ శిశువులు చాలా తెలివిపరులు. ఈ బిడ్డను అడవి బాలుళ్లా పెంచుదాం. బల్లు మరియు బగీరా, మీరు ఈ బాలుణ్ణి సంరక్షిస్తూ అడవి పద్ధతులు నేర్పండి. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. బల్లు చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నాడు అన్నీను. అతను వాడికి పళ్ళని కోయడం, తేనె తీయడం నేర్పించాడు. మోగ్లీ బల్లు చెప్పింది జాగ్రత్తగా వింటున్నాడు. ప్రతిరోజు ఎత్తైన చెట్లను ఎక్కి భోజనం చేసేవాడు. బల్లు అడవి జంతువుల అరుపుల్ని కూడా గుర్తించడం నేర్పించాడు. అతనికి మోగ్లీని చూసి గర్వపడేవాడు. మోగ్లీ భలే పరిగెత్తేవాడు, భలే ఈత కొట్టేవాడు. బగీరా నేర్పించాడు గుంటలను ఎలా దాటాలి అన్నది. ఒకరోజు ఒక చిన్న తోడేలు ఒక గోతులో పడిపోయింది. సింహం రాజు ఆ పిల్లని వేటాడి తినాలని అనుకున్నాడు. కానీ దానికి ఒక్క క్షణం ముందు మోగ్లీ దాన్ని కాపాడాడు. సింహం రాజుకు ఈ ఓటమి నచ్చలేదు. బల్లు ప్రమాద సమయంలో అరిచే అరుపులని కూడా నేర్పించాడు. మోగ్లీకి ఇది కూడా తెలిసింది, అడవిలో ఏ జంతువు తనకి నష్టాన్ని కలిగివ్వదు అని. ఒంటరిగా మోగ్లీ పట్టుకోలేదని తెలిసినా కూడా సింహం రాజు అడవిలో అన్నిటికంటే ప్రమాదకరమైన జంతువు కోతుల వద్దకు వెళ్ళింది. మోగ్లీకి వచ్చిందంత మనకు నేర్పితే అడవిలో అతి తెలివైన జంతువులం అవుతాం. ఒకరోజు మోగ్లీ తన కోసం చలిమంటని ఏర్పరచుకుంటుండగా కోతులు దూరం నుండి అతన్ని గమనించసాగాయి. అవి అతన్ని కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నాయి. సాయంత్రం కాగానే అవి మోగ్లీని ఎత్తుకుని దట్టమైన అడవిలోకి తమ అడ్డాలను తీసుకుని వెళ్ళాయి. అతనిప్పుడు కోతుల మధ్యలో ఉన్నాడు. మోగ్లీకి తనని కిడ్నాప్ చేశారని అర్థమయ్యాక ఆలోచించసాగాడు. అతను ఏదో ఒక రకంగా బగీరా బల్లులకి కబురు అందించాలని. ఉన్నట్టుండి అతనికి వల్చర్ చీన్ కనిపించింది. ఆకాశంలో ఎగురుతోంది. అతనికి ప్రమాద సమయంలో అరిచే అరుపులు గుర్తొచ్చాయి. మన రక్తం ఒకే రంగు, ఎరుపు ఎరుపు. ఇది వినగానే చీన్కి అర్థమైపోయింది మోగ్లీ తన సొంత మనిషి అని, పైగా ప్రమాదంలో కూడా ఉన్నాడని. నా పేరు మోగ్లీ. బల్లుకి బగీరాకి చెబుతావా నన్ను బంధించారని? ఖచ్చితంగా. చీన్ అలా చెప్పి వేగంగా ఎగిరిపోయింది కబురు చేర్చడానికి. కోతులు అతన్ని తన గుహలోకి తీసుకుని వెళ్ళాయి, బందర్ నగరానికి. ఈ దట్టమైన అడవిలో ఒక కిల్లా ఉంది. దాన్ని మనుషులు ఎన్నో ఏళ్ల క్రితం వదిలేశారు. మోగ్లీ పారిపోవడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ లాభం లేకపోయింది. బగీరా బల్లులు పాము కాని సాయం కోరాయి. అవి మూడు బందర్ నగరంలో ఒక మూర్తి వెనకాల దాక్కున్నాయి. వారికి ఎన్నో కోతులు మోగ్లీ చుట్టూ కనిపిస్తున్నాయి. అవి మోగ్లీని కాపాడే అవకాశం కోసం చూస్తున్నాయి. ఆ అవకాశం రాని వచ్చింది. అంది, ఇప్పుడు పదండి, ఇది మంచి అవకాశం. బగీరా ముందు నడిచింది, నెమ్మదిగా కోతులని భయపెట్టడానికి. దాని పంజాలతో కోతులపై దాడి చేసింది. కోతులన్నీ భయంతో పారిపోయాయి. వాటిలో ఒకటి మిగతా వాటిని పిలిచింది. అకస్మాత్తుగా కోతులన్నీ బగీరాని చుట్టుముట్టేశాయి. కోతులు మోగ్లీని పట్టుకుని గదిలో బంధించేశారు. మోగ్లీకి బగీరా పోరాడుతున్న శబ్దాలు వినిపించాయి. తనకి గుర్తుంది, ఈ పాడుబడ్డ భవంతి కింద నీటి కొలను ఉందని. అతనికి ఇంకో విషయం కూడా తెలుసు, కోతులకి నీరంటే భయమని. బగీరా, వెంటనే నీటిలోకి దూకి.
బగీరా పరిగెత్తి నీటిలోకి దూకేసింది. ఇప్పుడు బల్లుని కూడా చోతులు చుట్టుముట్టేశాయి. బల్లు తనను తాను కాపాడుకోవడానికి పంజాతో పోరాడింది. బాగా పోరాడుతుంది, కానీ కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. బల్లు ఒంటరైపోయాడు. అక్కడ బగీరా నీటిలో అసహాయంగా ఉంది. తన మిత్రులకు సాయం చేయలేకుండా ఉంది. బలు కోతుల దాడిని ఆపలేకున్నాడు. అప్పుడే కా వచ్చింది. కా తన తోకతో కోతులను లెంపకాయ కొట్టింది. అందరూ పారిపోయారు. కోతులకు కా అంటే ఎప్పుడూ భయమే. అతని ఎదురుగా ఏమీ నిలబడలేవు. అవన్నీ దూరంగా దట్టమైన అడవిలోకి పారిపోగానే బల్లు స్వేచ్ఛని పొందాడు. అప్పుడే కా నోటితో ఊదింది. కోతులన్నీ స్పృహని కోల్పోయాయి. వాటి అరుపులు ఆగిపోయాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం పేరుకుంది. ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా బగీరా నీటిలో నుండి బయటికి వచ్చింది. మోగ్లీ ఆ గదిలో నుండి అరిచాడు. నేను ఇక్కడున్నాను, ఈ గదిలో. కా తోకతో కొట్టింది. అంతే, గోడ పడిపోయింది. మోగ్లీ గెంతి బయటికి వచ్చేశాడు. బల్లు అతన్ని కౌగిలించుకుంది. నీవు బాగున్నావు కదా మోగ్లీ? లేదు, నేను బాగానే ఉన్నాను, కానీ చాలా ఆకలి వేస్తుంది. మీరంతా మీ ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడారు. నువ్వు లేకపోతే ఏమయ్యేవాడిను. థ్యాంక్ యూ. మోగ్లీ, బల్లు, బగీరా కాకి బాయ్ చెప్పి ఇంటి వైపుకు బయలుదేరారు. ఇప్పుడు సింహం రాజుకు ఈ విషయం అర్థమైంది. ఎవరి బంధాలు ఇంత దృఢంగా ఉంటాయో అతన్ని ఎవరూ ఏమీ చేయలేరని. సింహం తన ఇంటిని చేరుకుంది. వెనక్కి మళ్ళీ రాలేదు. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మోగ్లీ ఇప్పుడు యుక్త వయస్కుడు అయ్యాడు. ఓ రోజు అతను మనుషున్న గ్రామం వైపుకు వెళ్ళాడు. వాడికి ఒక మహిళ కనిపించింది. ఆమెని అతను గుర్తుపట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒక పులి లాక్కెళ్ళిపోయిన పిల్లాడు. ఆమె ఆ పిల్లాడిని మోగ్లీకి ఇచ్చేసింది. మోగ్లీ ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే ఆ పిల్లాడు అచ్చు చిన్నప్పటి మోగ్లీ లాగానే ఉన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ పిల్లాడు తన తమ్ముడు అని, ఆ మహిళ తన తల్లి అని. బల్లు, బగీరా, కా వాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో ఉండొచ్చు మోగ్లీ. మా అవసరం ఏదైనా ఉంటే గట్టిగా పిలు. నీవు మా సోదరుడి మోగ్లీ. మేము నిన్నెంత ప్రేమిస్తామో మర్చిపోకు. అతని మిత్రులందరూ అతని నుండి సెలవు తీసుకున్నారు. ఈ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నాడు. అయితే అతను అడవిలో తన కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. వారితో అతనికి ఉన్నది ప్రేమ బంధం. ఒక చిన్న ఫామ్లో ఒక ముద్దొచ్చే బాతు కుటుంబం ఉండేది. తల్లి బాతు తన గుడ్లపై కూర్చుని వాటి నుండి తన పిల్లలు బయటికి రావడం కోసం ఎదురు చూస్తోంది. అవి మొత్తం 7 గుడ్లు. వాటి నుండి పిల్లలు బయటికి రావాలి. ఒక అందమైన ఉదయాన గుడ్ల నుండి పిల్లలు బయటికి వచ్చే సమయం అయింది. 6 బాతు పిల్లలు బయటికి వచ్చాయి. బాతులు తమ ఈ కొత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ క్వాక్ క్వాక్ అంటున్నాయి. తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఆ గుడ్డులో ఒకటి అన్నిటికంటే పెద్దది. అందులో నుండి పిల్ల బయటికి రావడానికి ఎంతో ప్రయత్నిస్తోంది, కానీ బయటికి రాలేకపోతోంది. అందువల్ల తల్లి బాతు ఎంతో కంగారు పడిపోతోంది. చివరికి 7వ గుడ్డు పగిలింది. ఆ బాతు ఏమీ అర్థం కానట్టు అటు ఇటు చూసింది. ఆ బాతుకి తన అక్కలు అన్నలు కూడా తనని అదే స్థితిలో చూస్తున్నారని గమనిస్తున్నారని తెలీదు. ఎందుకంటే ఆ బాతు వీళ్ళ సోదరులాగా ఏమాత్రం కనిపించడం లేదు. అది కాస్త పెద్దగా ఉంది. దానికి బూడిద రంగు రెక్కలు కూడా ఉన్నాయి. మిగతా బాతులన్నీ చూసి నవ్వసాగాయి. నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావో, నువ్వు మాలాగా అస్సలు లేవు.
నాకు అర్థం కాలేదు. నువ్వు నీ అన్నల్లా అక్కల్లా ఎందుకు లేవు? అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు. కొంతకాలానికి బాతులు పెద్దవి కాసాగాయి. కానీ ఆ బాతుని మిగతా వాటితో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంది. దాని రెక్కలు బూడిద రంగులో విచిత్రంగా ఉన్నాయి. నువ్వు ఎంతగా త్వరగా పెద్దయిపోయావు, ఎంత అసహ్యంగా కనిపిస్తున్నావో. సమయం గడిచిపోతోంది. ఆ అసహ్యమైన బాతు ఇంకా విచిత్రంగా పెద్దగా పెరిగిపోతోంది. దాంతో ఆడడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. మేము నీతో ఆడము, నువ్వు అసహ్యంగా ఉన్నావు. పొలంలో మిగతా అన్ని జంతువులు కూడా ఈ అసహ్యమైన బాతుని వేళాకోళం చేస్తున్నాయి. అనాకారి డక్లింగ్, అనాకారి డక్లింగ్. నాన్న, అసహ్యమైన బాతు, అసహ్యమైన బాతు. వాళ్ళమ్మ దాన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నిస్తుండేది. నా చిన్ని బాతు, నువ్వు మిగతా వాటిలా ఎందుకు లేవు? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ చిన్న బాతు ఇంకా ఆశ్చర్యపోయింది. దానికి ఏదో విచిత్రంగా అనిపించేది. మొత్తం రాత్రంతా ఒంటరిగా ఉండేది. తన్నెవరూ ఇష్టపడటం లేదని బాధపడుతుండేది. నేనెంత అసహ్యంగా ఎందుకున్నాను? నేను నా సోదరులా ఎందుకు లేను? ఓ రోజు కొంతమంది వేటగాళ్లు బాతులు ఉంటున్న చెరువుగట్టుకు చేరుకున్నారు. వేటగాళ్లు ఆ బాతులని వేటాడసాగారు. తల్లిబాతు ఆ పిల్లలకు భోజనం వెతకసాగింది. ఉన్నట్టుండి అది వేటగాడి వల్ల ఇరుక్కుపోయింది. పాపం ఆ బాతుకు తెలియదు వాళ్ళ అమ్మకి ఏమైందన్నదే. అది తన తల్లి రాక కోసం ఎదురు చూస్తున్నాయి. పాపం వాళ్ళకి తెలియడం లేదు ఏం చెయ్యాలో. అన్నిటికంటే ముందుగా అది కుక్క దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కుక్క పొమ్మంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నన్ను ఎవరైనా నీ వంటి అనాకారి డక్తో మాట్లాడడం చూడకూడదు. కొంచెం సేపటి తర్వాత కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి కూడా దాన్ని వేళాకోళం చేసింది. నీకంటే నేనే అందంగా ఉంటాను. కొకరక్కో. ఆ బాతు బాధపడింది. ఎవరికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఒకవేళ మా అమ్మ వెనక్కి రాకపోతే ఈ పొలంలో నేను ఉండడానికి కారణమే లేదు. ఆ ఉదయం ఆ బాతు పొలాన్ని వదిలి వెళ్ళిపోయింది. చెరువుకు మరోవైపుకు ఈదుకుని వెళ్ళింది. దానికి దారిలో కలిసిన అన్ని జంతువుల్ని అదే ప్రశ్న అడుగుతూ వెళ్ళసాగింది. నాలాగా ఉన్న బాతును ఎవరైనా చూసారా? నాలా ఉండే బాతును చూసారా? నాలా ఉండే బాతును ఎవరైనా చూసారా? అందరూ ఒకే సమాధానం చెప్పారు. వారెవరూ ఇంత అసహ్యమైన బాతుని చూడలేదన్నారు. పాపం బాతు తన యాత్రని నిర్ణయించుకుంది. చెరువుకు మరోవైపు చేరుకుంది. అక్కడ కూడా అదే ప్రశ్న అందర్నీ అడిగింది. నువ్విక్కడ ఉండకూడదు. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో జంతువులున్నాయి. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. అసహ్యమైన బాత్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఒక చెరువుని చేరుకుంది. ఈసారి అక్కడ ఎవరూ లేరు. అది ఒంటరిగా ఉంది. అక్కడ ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయినా సరే ఎక్కడో దాక్కుని జీవితం గడుపుతాను. నెలలు గడిచిపోయాయి. ఒంటరిగా ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఓ రోజు దానికి తెల్లగా పొడవుగా ఉన్న పక్షులు కనిపించాయి. ఆ పక్షులన్నీ దక్షిణం వైపుకు ఎగరసాగాయి. వాటి వైపు బాతు ఆశ్చర్యంగా చూడసాగింది. ఎంత అందంగా ఉన్నాయో కదా. నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేదో. శీతాకాలం వచ్చేసింది. మంచు కురవసాగింది. అగ్లీ బాత్ మంచు పడుతుండడం చూసింది. ఆడుతూ తను కూడా మంచులో కలిసిపోయింది. చాలా మంచు పడడం వల్ల దానికి ఆహారం వెతుక్కోవడంలో ఇబ్బంది ఎదురైంది. అందుకే అది ఆహారాన్ని వెతుకుతూ వెళ్ళసాగింది. చలికి అది వణికిపోయింది. అలసిపోయింది కూడా.
అది ఒక రైతు వద్దకు చేరుకుంది. రైతుకు దానిపైన జాలి వేసింది. దానిపై తన కోటు కప్పాడు. ఓ చిట్టిదానా, నీకు చలేస్తోందా? నిన్నింటికి పట్టుకు వెళ్ళి నువ్వు పెద్ద అయ్యేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. రైతు ఎలా చెబితే అలాగే చేసింది. అతను ఆ అసహ్యమైన బాతుని ప్రేమగా చూసుకోసాగాడు. బాతు పెద్దదైంది. ఈలోగా వసంత ఋతువు కూడా వచ్చేసింది. ఆ బాతు తిరగడానికి ఎక్కువ చోటు లేదు. అందువల్ల అతను దాన్ని చెరువులో వదిలేశాడు. మరోసారి మళ్లీ ఒంటరైంది. కొంతకాలం తర్వాత బాతు స్వయంగా తన ప్రతిబింబం నీటిలో చూసుకుంది. చూసిన దానికి కంగారు పడింది. ముందు తనని తానే గుర్తుపట్టలేదు. దానికి అనిపించింది వెనకాల ఎవరో ఉన్నారని. అందువల్ల అది తన రెక్కల్ని తెరిచింది. ప్రతిబింబం కూడా అదే పని చేసింది. అది తన తోటలో మొక్కల్ని పీకి బయట పారేసింది. అదే పని ప్రతిబింబంలో కూడా కనిపించింది. అప్పుడు దానికి నమ్మకం కుదిరింది ఆ ప్రతిబింబం తనదే అని. ఓ, నేనెంతలా మారిపోయాను! నేను ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉన్నాను. నేను ఇంటికి వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను. అలా బయలుదేరింది. ఆ చెరువులో ఈత కొడుతున్నప్పుడు దారిలో దానికి హంసల గుంపు కలిసింది. ఎందుకంటే అది వాళ్ళలో ఒకటిగా ఉంది. దీన్ని తమలో కలుపుకున్నాయి. ఈ అసహ్యమైన బాతు తన హంసలతో సంతోషంగా ఈత కొడుతోంది. ఒక అబ్బాయి చెరువు గట్టున ఈ హంసలను చూసి తన మిత్రులకు చూపిస్తూ పిలవసాగాడు. ఏ ఆ చిన్నదాన్ని చూడండి, ఏదైతే అన్నిటికంటే చిట్ట చివర ఉందో. ఇది అన్నిటికంటే ఎంతో అందమైన హంస, ఏదైతే నేను ఇంతవరకు మరెప్పుడూ చూడలేదో. అవును, అది ముందు నుండి హంసే. దౌర్భాగ్యవశాత్తు దీని గుడ్డు మిగతా బాతుగుడ్లలో కలిసిపోయింది. కానీ ఇప్పుడు అది అసలైన కుటుంబంతో కలిసింది. దాని రాబోయే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.